రాజకీయాలు చేయాలంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరే నేర్చుకోవాలి. దేవుడి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 2029లో కోటంరెడ్డి గిద్దరెడ్డి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నానని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్లో రాజకీయాలు కక్ష సాధింపు చర్యలు ఉండవని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను సైతం ఆహ్వానిస్తున్నానని, అందరం కలిసి పనిచేద్దామన్నారు. రాజకీయంగా నెల్లూరు రూరల్ ప్రజలు మాకు జన్మనిచ్చారని, నెల్లూరు రూరల్ ప్రజలను ఎప్పటికీ మరచిపోమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిద్దర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో గడప గడపకు కోటంరెడ్డి గిద్దర్ రెడ్డి కార్యక్రమం మొదటి ఘట్టం ముగింపు సభలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటంరెడ్డి గిద్దర్ రెడ్డి దాదాపు 40 రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాడని, 70,000 మందిని కలిశారని, నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులు కోటంరెడ్డి గిద్దర్ రెడ్డికి ఎప్పుడూ ఉంటాయన్నారు. ఇంతమందిని కలవటం, ఓపికగా వారిని సమస్యలను వినటం వీళ్ళిద్దరి అన్నతమ్ములకే సాధ్యమని, నిత్యం ప్రజలతోనే మీలో ఒకటిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ మీతోనే ఉంటాడని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిద్దర్ రెడ్డికి దగ్గరకు వస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని ప్రజల నమ్మకమన్నారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ ఎంపీ అంటే హుందాగా ఉండాలని, గౌరవంగా ఉండాలని, నిరంతరం జనం కోసం పనిచేయాలని, సొంత డబ్బులతో 10 మందికి మేలు చేయాలని, అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ జిల్లాలో ఎప్పటికీ శాశ్వత పార్లమెంట్ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నామన్నారు. నెల్లూరు రూరల్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను సైతం ఆహ్వానిస్తున్నామని, అందరం కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. గొలకందుకూరు, సజ్జాపురం, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, కందమూరు, ఉప్పుటూరు, సౌత్మపూరు, ఆమంచెర్ల, దొంతాలి, పెనవర్తి, కలవలిపాళ్యం, మాదరాజుగూడూరు, కాకుపల్లి, ములుమూడి, కొమ్మరపూడి, దేవరపాళ్యం, కొండ్లపూడి, ఆగర, పొట్టేపాళ్యం ఈరోజు ముగింపు సభ పెట్టుకున్నాం. నిజంగా శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు ఒక్కడిగా పోతే ఈరోజు వేలాది మందిగా వస్తున్నారు. అది అసలు ఈ 6 సంవత్సరాలు కానీ గత 10 సంవత్సరాలు కానీ మేము కష్టపడిన తీరు ప్రజల్లోకి పోయినప్పుడు స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా మొన్నటి ఎలక్షన్స్లో మీరిచ్చిన 35,000 మెజార్టీకి మేము ఏం చేయాలో, ఎంత చేయాలి ఇంకా కూడా ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈరోజు గడప గడప కార్యక్రమాన్ని తీసుకుని మీరు మా ఆఫీస్కి వస్తున్నా, మా ఆఫీస్లో ఉన్నా మేము మాట్లాడుతున్నది కాకుండా మీ దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి ప్రతి కుటుంబాన్ని కలవాలా, ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవాలా. అది కరెంట్ అయినా, సాగునీరైనా, తాగునీరైనా, ట్రైన్ అయినా, రోడ్డు అయినా, పంట కాలం అయినా, ఏ సమస్య అయినా ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ సమస్య తెలుసుకోవాలా. మాకు చేతిలో ఉన్నది పరిష్కారం చేయడం, చేతిలో లేనిది తెలియదని చెప్పడం, లేదంటే కొన్ని 1 నెలలో అవుతాయి, 3 నెలలు అవుతాయి, 6 నెలలు అవుతాయి, ఇవన్నీ కూడా చేయాలనే తపనతో ఎలక్షన్స్ ఉన్నా ఏదేమైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు, గడప గడపకు వచ్చినప్పుడు చాలామంది మొన్ననే కదా నాయన ఓటేసాం మళ్ళీ మీకు వేస్తా ఉన్నారు. అమ్మ ఓటు గురించి రాలేదు, మీ సమస్యల గురించి వచ్చామని చెప్తే నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్క ఇంటికి పోయినప్పుడు కళ్ళనీళ్ళు పండి నాకు కనీసం వారి ఇంట్లో తిండి లేని పరిస్థితుల్లో నాకు పూలమాలేయడం, ఏమీ లేని వారు వాళ్ళ ఇంట్లో ఉన్న కస్తూరి చెట్టుకి 4 పూలు తీసి నా తల మీద ఆశీర్వదించడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలీదు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఇలాంటి సోదరుడికి తమ్ముడుగా పుట్టడం, ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు రుణం తీసుకోవడం, తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా, మీ ప్రేమానురాగాలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాల ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏదొచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి ముందుంటాం, వారి వెనకుండమని తెలియజేస్తూ చాలా మాట్లాడాలనుకున్నా నోట్లో నుంచి మాట రావట్లేదు. అందుకో మా అన్న ఉంటే అసలు మాట్లాడలేను, వేరేటప్పుడు మళ్ళీ సపరేట్గా మాట్లాడతాను, దయచేసి మన్నించమని కోరుతూ. దాదాపు 18 గ్రామాలు కవర్ చేశాడు. 70,000 మందిని చేతులు ఇచ్చి వాళ్ళ అనుగ్రహం పొందాడు. 18 గ్రామాలు కాకుండా 4 డివిజన్లు కూడా కవర్ చేశాడంట. చాలా సంతోషం. ఇంతమందిని కలవడం, ఓపిగ్గా వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లో ఉండేది నిరంతరం ప్రజల్లో ఉండే
ముఖ్యం